ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా ఆందోళనకు సంబంధించిన బాలికల గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థినుల పోరాటం ఫలించింది. ఆ పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ మేరీ గ్రేస్ని తాత్కాలికంగా ఆమెను విధుల నుంచి తొలగించారు. అట్లాగే పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పలువురు ఉపాధ్యాయుల్ని కూడా విధుల నుంచి తొలగించి కొత్తగా మళ్ళీ కొంతమంది రిక్రూట్మెంట్ చేసుకోవడం కోసం ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు అందుకోసం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లింగారెడ్డి అనే ఒక ప్రిన్సిపల్కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించి పాఠశాల నిర్వహణ బాధ్యతలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు కొత్త ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్కు చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె 18వ రోజుకు చేరింది. ఈరోజు జరిగినటువంటి సమ్మెలో వాళ్ళు మన్మోహన్ సింగ్కు నివాళులర్పిస్తూ ఆందోళన చేయడం జరిగింది. ఇక చేరియాలలో గురుకుల పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కావాలనే డిమాండ్ మేరకు పేరెంట్స్ అక్కడ ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు చాలా సమస్య ఏర్పడుతుందని చెప్పి పేరెంట్స్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తొగుటకు సంబంధించిన కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఈరోజు వినూత్న పద్ధతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాళ్ళు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు మద్దతుగా ఒక పాటను పేరడీ రూపంలో వాళ్ళు పాడి ఉపాధ్యాయులకు మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవా వానమ్మ అనే పాటకు పేరడిగా మేడమ్స్ 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 ఒక్కసారన్న వచ్చిపోరా మేడమ్స్ అంటూ వాళ్ళకు మద్దతుగా ఒక పాటను కట్టి పాడడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త, సిద్దిపేటకు సంబంధించిన ఏబీవీపీ విద్యార్థులు సిద్దిపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వంపై వాళ్ళు భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడతామని, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఏబీవీపీ నాయకులు ప్రకటించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.